బాగీ వాళ్ళ కారుకి పులి అడ్డు వస్తుంది. ఇంకా తర్వాత రౌడీ వాళ్ళు బాగీని తరుముతూ ఉంటాడు. బాగీని ఒక రౌడీ తడుముతూ ఉంటే ఇంకా అంజు ఆకాష్ని ఇంకొక రౌడీ తరుముతూ ఉంటారు. ఇంకా అలా రౌడీలు వెంటపడుతూ ఉండడంతో అంజు ఆకాష్ ఇద్దరు కలిసికట్టుగా చెయ్యి పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటారు. రౌడీ వెంటపడుతూ ఉంటాడు. మరోవైపు బాగీ మాత్రమే ఒంటరిగా పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే బాగీకి అలసటి వచ్చేసి ఒక చోట ఆగిపోతుంది. అమ్మయ్య, రౌడీలు రాలేదులే అని అనుకుంటూ ఒక చోట నిలబడి ఉంటే అప్పుడే రౌడీ కాస్త బాగీ వెనక వైపు నుండి చూస్తూ, ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? మా మెయిన్ టార్గెట్ నువ్వేనే. ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే, నిన్ను చంపేస్తానే అంటూ రౌడీ మెల్లగా చప్పుడు చేయకుండా అడుగు వేసుకుంటూ కత్తి తీసుకొని బాగీ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు ఆరు గుప్తా గారు అక్కడ ఒక పెద్ద ఊబి ఉంటే ఆ ఊబి దగ్గర నిలబడి ఉంటారు. రౌడీ తరుముతూ ఉండడంతో అంజు ఆకాష్ ఇద్దరు కూడా ఆ ఊబి వైపే దూసుకు వస్తూ ఉంటారు. అంజు ఆకాష్ ఇటువైపు రాకండి, ఇక్కడ పెద్ద ఊబి ఉంది అని ఆరు ఒకవైపు, ఆరుకి అపోజిట్ డైరెక్షన్లో గుప్తా గారు ఆ ఊబి దగ్గర నిలబడి ఉంటారు. అయితే అంజు ఆకాష్ పరిగెత్తుకుంటూ ఆ ఊబి దగ్గరికి వచ్చి ఊబిని చూసి పరుగులు పెట్టకుండా ఆగిపోతారు. రౌడీ ఏమో వెనకాలే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు బాగీ వైపు ఆ కత్తితో పొడవడానికి రౌడీ వస్తూ ఉండడంతో అప్పుడే పులి గాండ్రింపు వినపడుతూ ఉంటుంది. ఏంటబ్బా ఆ పులి గాండ్రింపు ఎక్కడి నుండి అని ఒకవైపు రౌడీని గమనించుకుంటూ బాగీ చుట్టూ చూస్తూ ఉంటుంది. పులి వీళ్ళ దగ్గరికే దూసుకు వస్తూ ఉంటుంది. అది గమనించేసిన రౌడీ అక్కడ అమ్మో పులి అని కత్తిని అక్కడ పడేసి బాగీ దగ్గర నుండి పరుగులు పెట్టి పారిపోతాడు. ఇక పులి ఏమో బాగీ వైపు వస్తూ ఉంటే బాగీ చాలా టెన్షన్ పడుతూ కంగారు పడిపోతూ ఉంటుంది.